హాయ్ టు ఎవరీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. దిస్ ఈజ్ యువర్ పవన్. నేను దీంట్లో ఏం చెప్దాం అనుకుంటున్నానంటే వీడియోలోని సెన్సిబుల్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. దీంట్లో మనకి స్టాక్స్ ఏమన్నా బై చేస్తున్నప్పుడు దానికి ఆప్షన్స్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ అంటే ఏంటో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెరివేటివ్స్ అంటే తెలియాలి, దాంట్లోకి ఆప్షన్ అండ్ ఫ్యూచర్స్ వస్తాయి. డెరివేటివ్స్ అంటే ఆప్షన్స్, ఫ్యూచర్స్ అండ్ అదేవిధంగా ఫార్వర్డ్స్, స్వాప్స్. ఓకేనా? ఫార్వర్డ్స్, స్వాప్స్ మనకు సంబంధం లేదు. యాక్చువల్లీ పూర్వం మనం ఒక ఫార్వర్డ్స్ అంటే లైక్ మన విలేజెస్లో ఒక చేల్ని తీసుకోవడం కానీ లేకపోతే కౌలుకి తీసుకోవడం కానీ ఇలాంటివి ఉంటాయి కదా. సో దానికి ఉపయోగించేవారు. దాని అప్డేట్ వెర్షనే ఫ్యూచర్స్. అండ్ అగైన్ మనకి ఆప్షన్స్ని ఎలా వాడతారో, ఫ్యూచర్స్ని ఎలా వాడతారో మనకి రియల్ మార్కెట్లో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక ల్యాండ్ కొన్నారనుకోండి. ఓకేనా? ల్యాండ్ కొన్నారు. ఇప్పుడు దానికి ఒక 40 lakh అవుతుంది అనుకోండి. 40 lakh అవుతున్నప్పుడు మీరు ఒక 5 lakh ముందు ఇచ్చి దాన్ని కాంట్రాక్ట్ కింద చేయించుకుని 3 months టైం గ్యాప్ ఇచ్చి ఆ 3 monthsలో ఫిల్ చేయడానికి అదే మిగతా మనీ పే చేస్తారు. ఆ మనీ పే చేయకపోయారనుకోండి, మీరు ఏదైతే మనీ 5 lakhs పెట్టారో అది క్యాన్సిల్ అయిపోతారు. కాంట్రాక్ట్ రాసుకుంటారు కదా ల్యాండ్ కొనే ముందు. అట్లా వాటిని మనకి రియాలిటీలో స్టాక్ మార్కెట్లో ఎలా తీసుకొచ్చారంటే లైక్ ఎక్స్పైరీ డేస్ కాంట్రాక్ట్స్ అని తీసుకొచ్చారనమాట. లైక్ వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది, మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది. వీక్లీ ఎక్స్పైరీ అంటే ఇక్కడ వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది చూడండి, ఇక్కడ ఎక్స్పైరీ అని కనపడుతుందా? ఎక్స్పైరీలో ఇంకో 5 days దీనికి ఎక్స్పైరీ ఉంది నిఫ్టీకి. అంటే ఈ ప్రీమియమ్స్ అన్నీ కూడా 5 daysలో కూడా జీరో అయిపోతాయి. ఇప్పుడు వాటి యొక్క స్ట్రైక్లు ఎంత ఉన్నాయి? ఎల్టీపీ దాని యొక్క ప్రైస్ అనమాట 4 rupees ఇంకా పైన ఉంటాయి. చూడండి 600, 400 ఇలా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా జీరో అయిపోతాయి అనమాట. సో ఈ కాంట్రాక్ట్ అయ్యేటప్పటికి అలాగా వీక్లీ కాంట్రాక్ట్ని ఆప్షన్స్ అంటారు. మంత్లీ ఎక్స్పైరీ అయ్యేదాన్ని ఫ్యూచర్స్ అంటారు. ఫ్యూచర్స్లో 3 రకాలు ఉంటాయి: ప్రెజెంట్, నెక్స్ట్, ఫార్. అంటే ఈ మంత్ ఎక్స్పైరీ, ఈ మంత్ లాస్ట్ వీక్ ఎక్స్పైరీ అయిపోయి, నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీ అయిపోయి, అండ్ లైక్ 3 months తర్వాత ఎక్స్పైరీ అయ్యి. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. దీంట్లో ఎంతమంది ఎక్కడ బిల్డ్ అవుతున్నారు, ఎంతమంది బయ్యర్స్ ఎక్కడ బిల్డ్ అవుతున్నారు, ఎంతమంది సెల్లర్స్ ఎక్కడ బిల్డ్ అవుతున్నారని మనం మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ వాచ్ లిస్ట్ అని ఉంది కదా, వాచ్ లిస్ట్లోకి రండి. వాచ్ లిస్ట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఉంది కదా, అదే నిఫ్టీ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఉంది, వాట్ ఎవర్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. నిఫ్టీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ దాని యొక్క చార్ట్ వస్తుంది. దాని చార్ట్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ టైం ఫ్రేమ్ అన్నది డే టైం ఫ్రేమ్ పెట్టుకుని ఇక్కడ ఓఏ ప్రొఫైల్ అని కనబడుతుంది మీకు. ఓఏ ప్రొఫైల్ అది క్లిక్ చేసామనుకోండి, ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది మీకు. సో ఇక్కడ నిఫ్టీని సెలెక్ట్ చేసుకున్నాం. ఆ నిఫ్టీకి ఓఏ అనమాట. అంటే ఈ ప్రైస్ దగ్గర ఎంతమంది బయ్యర్స్ ఉన్నారో, సెల్లర్స్ ఉన్నారని చెప్పేసి అనమాట. ఇక్కడ స్ట్రైక్ అని కనపడుతుందా? స్ట్రైక్ ఎంత? 24,800 స్ట్రైక్ దగ్గర కాల్ ఓఏ ఉంది, పుట్ ఓఏ ఉంది. ఇక్కడ కాల్ ఓఏ అంటే ఏంటంటే కాల్ రైటర్స్ అనమాట. వీళ్ళని కాల్ని బై చేసేవాళ్ళు కాదు, కాల్ని సెల్ చేసేవాళ్ళు. సో ఇక్కడ చూస్తే మీరు క్లియర్గానే. అండ్ అదేవిధంగా పుట్ ఓఏ ఉంది. పుట్ ఓఏ అంటే ఏంటి? పుట్ని బై చేసేవాళ్ళు కాదు, అంటే పుట్ని సెల్ చేసేవాళ్ళు. అంటే మార్కెట్ పైకి వెళ్ళడానికి. అండ్ అదేవిధంగా కాల్ ఓఏ అంటే కిందకి తీసుకొచ్చేవాళ్ళు, పుట్ ఓఏ అంటే పైకి తీసుకొచ్చేవాళ్ళు అనమాట. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. ఇక్కడ మనం ఈ స్ట్రైక్ దగ్గర 22 lakh ఏమో కాల్ ఓఏ ఉన్నారు, పుట్ ఓఏ ఏమో 26 lakh ఉన్నారు. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది మనకి? 4 lakh డిఫరెన్స్ ఉంది. ఈ 4 lakh డిఫరెన్స్లో అంటే మార్కెట్ ఎక్కువగా ఎవరు ఎక్కువ ఉన్న సైడ్ వెళ్తుంది? పీపుల్ ఎక్కువ, మనీ ప్రెజర్ ఎక్కువ ఉన్న సైడే కదా. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ ఒక థాడ్ ఉందనుకోండి. ఇక్కడ ఆ సైడ్ 26 lakh మెంబర్స్ ఉన్నారు, ఈ సైడ్ ఏమో 22 lakh మెంబర్స్ ఉన్నారు. అందరూ కూడా సేమ్ స్ట్రెంత్ ఉన్నవాళ్ళు. సో ఆ పక్కకి వెళ్తుందా? 26 lakh ఉన్న సైడ్ వెళ్తుందా, 22 lakh సైడ్ ఉన్నదా వెళ్తుందా మార్కెట్? అంటే 26 lakh ఉన్న సైడే వెళ్తుంది అనమాట. ఎందుకంటే ఎవరు ఎక్కువ శాతం ఉంటే ఆ సైడ్ వెళ్తుందని చెప్పేసి మనం ఈజీగా ఇక్కడ నుంచి గుర్తించవచ్చు అనమాట. సో ఈ స్ట్రైక్ దగ్గర ఎంతమంది ఉన్నారు చూడండి. ఇక్కడ 25,000 స్ట్రైక్ దగ్గర ఎవరు ఎక్కువ ఉన్నారు? పుట్టు ఓఏ అంటే పైకి తీసుకెళ్ళేవాళ్ళు, మార్కెట్ని పైకి తీసుకెళ్ళి ఇక్కడికి వచ్చాక మ్యాక్సిమం అప్ సైడ్ వెళ్ళడానికి పీపుల్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారని చెప్పేసి ఇక్కడ మనం ఈజీగా గుర్తించవచ్చు అనమాట. ఇలా ఓఏను యూజ్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ ఉండిపోతుందా, బై సైడ్ ఉండిపోతుందా, మనం అప్ సైడ్ వెళ్ళాలా, డౌన్ సైడ్ వెళ్ళాలని చెప్పేసి ఈ టూల్ని యూజ్ చేసి, ఈ సెన్సిబుల్ని యూజ్ చేసి మనం క్లియర్గా చెప్పొచ్చు అనమాట. అండ్ మీకు ఇదే టాపిక్లో చిన్నది చెప్దాం అనుకుంటున్నాను, ఆప్షన్ చైన్ గురించి మొత్తం ఇండెప్త్ చెప్పను కానీ ఒక దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకోటి చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ కాంట్రాక్ట్స్ ఉన్నాయి కదా, మీకు దీన్ని మీ అందరికి కూడా మీకు తెలిసి ఉంటుంది. చూడండి, అవుట్ ఆఫ్ ద మనీ, ఎట్ ద మనీ, ఇన్ ద మనీ అంటుంటారు కదా. అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఇక్కడ దీనికి ఆప్షన్ చైన్లో 2 ఉంటాయి, కాల్స్, పుట్స్. అంటే అప్ సైడ్ వెళ్తున్నప్పుడు కాల్ని బై చేసేవాళ్ళు ఉంటారు, అండ్ అదేవిధంగా పుట్ని సెల్ చేసేవాళ్ళు ఉంటారు అప్ సైడ్ వెళ్తున్నప్పుడు. అదే డౌన్ సైడ్ వస్తున్నప్పుడు పుట్ని బై చేసేవాళ్ళు ఉంటారు, కాల్ని సెల్ చేసేవాళ్ళు ఉంటారు. అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటాం. 4 methods ఉంటాయి. ఇక్కడ మీరు ఒక ప్రీమియం ఇలా సెలెక్ట్ చేశారనుకోండి, ఇక్కడ ఈ కాల్ యొక్క బయ్య వస్తుంది, సెల్ వస్తుంది. అదే స్ట్రైక్ ప్రైజ్ యొక్క పుట్టి యొక్క బయ్య వస్తుంది, సెల్ వస్తుంది అనమాట. దీనికి మళ్ళీ సపరేట్ చార్ట్ ఉంటుంది పుట్టికి.
కాల్కి మళ్ళీ సపరేట్ చార్ట్ ఉంటుంది. వీటిని అవుట్ ఆఫ్ ద మనీస్ అంటారు కాల్ సైడ్. ఇక్కడ పుట్ సైడ్ చూస్తే పైన వాటిని అవుట్ ఆఫ్ ద మనీస్ అంటారు. అంటే ఈ ప్రీమియం తీసుకుంటే మూమెంట్ స్లోగా ఉంటుంది అనమాట. అదే ఈ ఎల్లో కలర్ తీసుకున్నారనుకోండి మూమెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మనం చూసుకోవచ్చు. అంటే ఇక్కడ నిఫ్టీ ఉందా 24,800 ఉన్నది. 800 దగ్గర నుంచి 900కి వెళ్ళింది అనుకోండి. ఇక్కడ మనకి కింద చూస్తే ఆప్షన్ గ్రీక్స్ అని ఉన్నది కదా, ఇది సెలెక్ట్ చేయండి. ఇది సెలెక్ట్ చేయండి. సో 24,800 ఉంది కదా, 24,800 24,900కి వెళ్ళింది అనుకోండి. ఈ స్ట్రైక్ ప్రైజ్ ఇక్కడ ఉన్న స్ట్రైక్ ప్రైజ్, ఇక్కడ ఉన్న ఫస్ట్ ఎల్లో కలర్ స్ట్రైక్ ప్రైజ్ ఇక్కడ ఎంత ఉంది, డెల్టా ఎంత ఉంది, ఇక్కడ డెల్టా అంటే 57 ఉంది. అంటే ఇది 100 పాయింట్లు మూమెంట్ వస్తే మెయిన్ ఇండెక్స్ ఈ ప్రీమియం 57 పాయింట్స్ మూమెంట్ వస్తుంది అంతే. అర్థమైందా? అదే ఇది 100 పాయింట్స్ మూమెంట్ వస్తే దీని డెల్టా ఎంత ఉంది, ఈ స్ట్రైక్ యొక్క 89 పాయింట్స్ ఉంది. అంటే ఇది 100 పాయింట్లు మూమెంట్ వస్తే ఇది 89 పాయింట్స్ మూమెంట్ వస్తుంది. ఆ విధంగా మనం అవుట్ ఆఫ్ ద మనీ, ఇన్ ద మనీ, ఎట్ ద మనీ కింద డివైడ్ చేస్తారనమాట. మీరు వెళ్ళి కిందకి వెళ్ళిపోతుంటే ఇది 100 పాయింట్స్ మూమెంట్ వస్తే ఇది 22 పాయింట్స్ మూమెంట్ వస్తుంది. ఆ విధంగా డెల్టాని యూజ్ చేసుకుని మనం ఆప్షన్ చైన్ యూజ్ చేసుకుని మార్కెట్లో ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలన్న పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఓఏ అంటారు. ఓపెన్ ఇంట్రెస్ట్ ఇందాక చూపించాను కదా, ఎవరు ఎక్కువ బిల్డ్ అవుతున్నారని చెప్పేసి ఉంటుంది. అలాగే ఈ స్ట్రైక్లో ఎంతమంది ఉన్నారని తెలియడానికి కూడా మీకు ఇక్కడ కాల్ ఓఏ అని ఉందా, కాల్ ఓఏ దగ్గర ఇక్కడ రెడ్గా కనబడుతుందా, ఏ స్ట్రైక్ దగ్గర ఎక్కువ మంది ఉన్నారో ఆ స్ట్రైక్లో ఎక్కువ కొంచెం మూమెంట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి. ఇక్కడ గ్రీన్ కలర్ ఉన్నదా, ఏ స్ట్రైక్లో ఎక్కువ ఓఏ కొంచెం ఫ్రంట్కి ఉందా, ఇది స్ట్రైక్ ఓఏ, అది ఇండెక్స్ ఓఏ, ఎక్కువ ఉన్నారో అది ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనం అలా రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా మనకి జీరోదా వాళ్ళు ప్రొవైడ్ చేసే సెన్సిబుల్ని ఈ విధంగా మనం యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ అగైన్ ఇంకా ఆప్షన్స్ ఉంటాయి, మీకు అన్నీ కూడా ఒక వీడియోలో చెప్పలేం కదా. ఎఫ్ఐఐ డేటా అంటే ఏంటి, ఫారిన్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ వీళ్ళు ఉంటారు కదా. అంటే అదర్ కంట్రీల నుంచి మన కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళని ఫారిన్ ఇన్వెస్టర్స్ అంటారు. ఇండియాలో ఉన్న వాళ్ళు బిగ్ ప్లేయర్స్, మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళందరూ కూడా ఇండియాలోనే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళని డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంటారు. మనలాంటి చిన్న చిన్న వాళ్ళని రిటైలర్స్ అంటారు. సో ఇది రోజుకి ఎంతమంది ఏ సైడ్ ఉన్నారు మార్కెట్లో అని చెప్పడానికి ఇక్కడ డేటాని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇలా సెర్చ్ చేసామనుకోండి, లైక్ చూడండి ఇక్కడ ఎంతమంది ఈ డేట్ చూడండి, ఆ డేట్లో ఎంతమంది బుల్లిస్ ఉన్నారు, ఎంతమంది బేరిస్ ఉన్నారు, ఎఫ్ఐ వాళ్ళు ఎలా ఉన్నారు, ప్రోస్ ఎలా ఉన్నారు, క్లయింట్స్ ఎలా ఉన్నారు అన్నదే మనకి ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవడానికి తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎలా ఉన్నారు, క్యాష్ మార్కెట్లో ఎలా ఉన్నారు, ఓకేనా, క్యాష్ మార్కెట్లో ఎలా ఉన్నారు, ఈ డేటాలు చూసి మనం పాజిటివ్ సైడ్ ఉండాలా, నెగిటివ్ సైడ్ ఉండాలా, ఎవరు ఎక్కువ బిల్డ్ అవుతున్నారు చూడండి. ఎఫ్ఐఏ కాల్ ఓయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పుట్టు ఓయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అండ్ అదేవిధంగా ఫ్యూచర్స్లో ఎలా ఎంతమంది ఉన్నారు, ఇక్కడ చూడండి 92 crore ఎవరు మైనస్లో ఉన్నారు, ఎవరు ప్లస్లో ఉన్నారని మనం ఇక్కడ డేటా తెలుస్తుంది అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్సైట్ ఇది. మీరు ఈ వెబ్సైట్ని యూజ్ చేసి ఇక్కడ స్క్రీనర్స్ కానీ, విఏ చార్ట్ కానీ, స్టాక్స్ డేటా కానీ, టెక్నికల్ సిగ్నల్స్ కానీ, మార్కెట్ అనాలిసిస్ కానీ, అండ్ అదేవిధంగా స్టాక్ మార్కెట్ క్యాలెండర్ కానీ. స్టాక్ మార్కెట్ క్యాలెండర్ అంటే ఈరోజు హాలిడే, ఈరోజు ఐఎంపీ డే ఉంది, ఈరోజు జీడిపి డేటా ఉంది, ఈరోజు సిపిఐ డేటా ఉంది, యూఎస్ మార్కెట్స్ డేటాలు ఉన్నాయి. చూడండి జీడిపి గ్రోత్ రేట్ ఇయర్ ఆన్ ఇయర్ హై మూమెంట్ ఉండే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ఉందో ఆ డేట్లు ఉంటాయి. ఇక్కడ చూడండి ఆగస్ట్ 13th ఫ్రైడే 5:30 మనకి జీడిపి గ్రోత్ ఉంది. లైక్ అది ఎంత హై ఉంటుంది, హై ఇక్కడ చూడండి మీడియం హై అని ఉంది కదా. మీడియం అంటే తక్కువ మూమెంట్ ఉంటుంది, హై అంటే ఎక్కువ మార్కెట్కి ఇంపాక్ట్ ఉంటుంది. అలా చైనా మార్కెట్కి, యూఎస్ మార్కెట్కి ఎవ్రీథింగ్ కూడా మనం సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ ఏ కంట్రీ కావాలితే ఆ కంట్రీని సెలెక్ట్ చేసుకోవచ్చు. యూరోపియన్ మార్కెట్సా, యూఎస్ఏ మార్కెట్సా, చైనా మార్కెటా, ఇండియా మార్కెట్ అని చెప్పేసి మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇంపాక్ట్స్ అని ఉన్నది కదా, ఇంపాక్ట్స్లో హై, లో, మీడియం పెట్టుకున్నాం అనుకోండి, ఈ 3 పెట్టుకున్నాం అనుకోండి, అన్ని హైలే వస్తాయి, లోలే వస్తాయి, అన్నీ వస్తాయి. ఓన్లీ హైయే పెట్టుకున్నారనుకోండి, ఓన్లీ ఐఎంపీ డేస్, ఓవరాల్ ఎక్కువ ఐఎంపీ ఉన్న డేసే మనకి రిప్రజెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ విధంగా మనం దీన్ని యూస్ చేసుకుని మనం ఎవ్రీథింగ్ కూడా మనం అనాలిసిస్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఇట్లా కూడా ఆర్డర్స్ తీసుకోవచ్చు. అవి సెకండరీ ఒక డేటాని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి మాత్రం ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అనమాట మీకు. ఓకేనా, మ్యాక్సిమం సెన్సిబుల్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. సో అందరూ కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ.